హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గతించిన 10వ నెలంతయు దేవుడు మనలను కనికరించి కాపాడి బలపరిచి నడిపించి ఈ యొక్క 11వ నెల 2వ తారీఖులో మరొకమారు ఈ సమయాన్ని ప్రభు మనకు దయచేసినందుకై హృదయానుసార నోరారనుసార తనివి తీరా దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించడానికి ప్రభుని స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకందరికీ దయచేసి నడిపించబడి ఉండగా 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరి మట్టుకు వారు కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ రాత్రి అయినా నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి, నీ సన్నిధి మాకు దయచేయండి, ఆత్మతో బలపరచండి. నాయన ఆరాధనకు యోగ్యుడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహిమగల మా తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన యేసయ్యా, ఈ 2వ తారీఖులో ఈ నవంబర్ నెలంతయు నీ సన్నిధి మాకు దయచేసి ఆత్మతో బలపరచండి. నాయన ఆత్మతో సంధించినైనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దినం ప్రభు దీనాము ఉత్సాహించి సంతోషించేరు. ఈ దినం ప్రభు దీనాము ఉత్సాహించి సంతోషించేరు. ఈ దినం ప్రభు దీనాము. ఈ దినం ప్రభు దీనాము ఉత్సాహించి సంతోషించేదం. ఈ దినం ప్రభు దీనాము ఉత్సాహించి సంతోషించేదం. ఈ దినం ప్రభు దీనాము. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుడి యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించుచు ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు.
దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయు వాడు సదాతో కొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాతో కొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో, ఆదరము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. 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 స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆడేదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా. లోని స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకుని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకుని సువార్తను చేపట్టి యేసును వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి. యేసును వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సీయోను మార్గములో పరిశోధనలు రాగా, సీయోను మార్గములో పరిశోధనలు రాగా, సాతడి జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఓ సర్వమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా మేఘాసీనుడవై నడియాకాశము పోగలవా. గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమవా. రారాజునెదుర్కొనగలవా. ఓ సంగమా సర్వంగమా పరలోక
రాజపు ప్రతి దుర్గుణగా నీకు సార్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా. యేసయ్య నామములో ఆయన అక్కడ బహు సమీపములో ఉండగా దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క అగ్నిని మనము పొందుకుందాం, నింపబడి స్తుతించుదాం. ఆయన సన్నిధిలో మనము గణపరిచుదాం. నోరారా తనివి తీరా దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించుదాం. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా, బలపరచు నాయనా, ఆశీర్వదించు నాయనా. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రమునైనా, 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 స్తోత్రమునైనా. ప్రభు మనకిచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి మనమందరము కూడా రెండు చేతులు పైకెత్తి అందరము కూడా చప్పలు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. యేసయ్యా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అద్వితీయుడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి. నీ సన్నిధి మాకు దయచేసి నడిపించు దేవా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. బలపరచువాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై, నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవాయల్ల, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడిదల్. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందల్ ఆకాశము, ఆకాశ మహాకాశముల్ దాని క్రిందల్ ఆకాశము. భూమిలో కనబాడువన్నీ ప్రభువాణిల్నే కీర్తించు. భూమిలో కనబాడువన్నీ కీర్తించు. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడిదల్. ఎంతవరకు నా బ్రతుకులో, ఎంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడిదల్. దేవా ఎల్లప్పుడు నే పాడిదల్. దేవా ఎల్లప్పుడు నే పాడిదల్. ఈ దినమందు ఈ 11వ నెలలో 2వ తారీఖులో ఈ మొదటి ఆదివారం ఆయన దేవుని యొక్క అభిషేకాన్ని ప్రభు మనకు దయచేస్తున్న విధానమును బట్టి ఈ దినాన్ని చూడలేనటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. ఈ రోజున సంతోషించలేనటువంటి ప్రజలు, ఈరోజు ఈ ఆనందము సంతోషం ఆయన రక్తముతో కడిగారు, ఆయన రక్తముతో మడలను బలపరిచారు. ఆయన మనమందరము కూడా బీభత్సమైనటువంటి తుఫాను అలజడి నుండి ప్రభు మనకు తప్పించి మనకు విడుదల దయచేసి, యేసయ్యా ఈ తుఫాను
ఈ ప్రపంచమంతటికి కూడా ఈ భయంకరమైన తుఫాను ఎక్కడ పాపము దాగి ఉందో ఆ పాపమున్న చోటకి ప్రభు ఉగ్రతని పంపిస్తూ ఉన్నాడు. అయినను మానవుడు జ్ఞానము లేక, బుద్ధి లేక, వాక్యము చదవక, ప్రార్థన చేయక, నా ప్రజలు ప్రార్థన చేయక అని ఆయన సన్నిధిలో మనకి సెలవిస్తూ ఉండగా మనమందరము కూడా పాపము చేసి దేవుడును గ్రహించి మహిమను పొందలేకపోతూ ఆయనను ధరించుకొని, ఆయన వస్త్రాన్ని మనము ధరించుకొని ఆయన సన్నిధిలో మనము కడగబడి ఉన్నాం, నీతిమంతుల చేత తీర్చబడి ఉన్నాం. ఈరోజు ప్రభు మనకిచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి, ఆయన కృపా సన్నిధిని బట్టి మనమందరము కూడా రెండు చేతులు పైకెత్తుదాం. అందరము కూడా పైకెత్తి స్తోత్రాలు చెబుతూ, యేసయ్యా మీరిచ్చిన వాతావరణమును బట్టి స్తోత్రాలు నైనా, మీరిచ్చినటువంటి భయంకరమైన ఉగ్రత నుండి తప్పించినందుకై స్తోత్రములు నాయనా అని చెబుతూ చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమ పరచుదాం. యేసయ్యా స్తోత్రాలు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరిచి, మనలను సంధించి, దేవుని యొక్క అభిషేకం ఇళ్ళ దగ్గరే ఖాళీగా ఉన్నటువంటి, కూర్చున్నటువంటి, మందిరము మానేసినటువంటి బిడ్డలతో ప్రభు మాట్లాడి, చేరి ఉన్నటువంటి ప్రజలతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని ప్రభువే మనకందరికీ దయచేసి ఈ ఆరాధన ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించులాగన ప్రార్థనలో మనము ఉందాం. ప్రార్థనలో మనము ఉండగా వాక్యము కొరకు ప్రార్థన